మహోజ్వల పోరాట చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ప్రజానాట్య మండలి శాఖ 2 రోజుల పాటు చేపట్టిన ప్రచార జాత ఈ రోజున విజయవాడకు చేరుకున్న సందర్భంగా ఈ జాత యొక్క ప్రధాన లక్ష్యం భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపైన కళ కోసం కాదు ప్రజల కోసం అనేటువంటి నానుడిగా అంతఃపురాలకే పరిమితమైనటువంటి కళల్ని ప్రజల వద్దకు తీసుకువచ్చేటువంటి దానిలో భాగంగా ఎంతోమంది అమర కళాకారులు ప్రజా ఉద్యమాలలో, చల్లపల్లి జమీందారు వ్యతిరేక ఉద్యమాలలో, లేదా అనేక మంది తెలంగాణ సాయుధ పోరాటానికి వెన్నుదన్నుగా నాసర్ లాంటి కళాకారులు, కొడాలి ఆదిశేషయ్య లాంటి కళాకారులు విజయవాడ నగరంలో, దేవుని సింహాచలం, మూలి పురుషోత్తమ పాత్రుడు, అనేక మంది ప్రజా కళాకారులకు పుట్టినిల్లైనటువంటి విజయవాడ నగరంలో ఈ రోజున ప్రజానాట్య మండలి 2వ రోజులో భాగంగా నిన్న రూరల్ పార్ట్ అంతా కూడా చాలా అత్యంత ఉత్సాహపూరితంగా కళారూపాలు ప్రదర్శించి గేయాలతోటి ఉరుతొలగించినటువంటి జాత ఈ రోజున విజయవాడ నగరానికి చేరుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఇవాళ సఫర్ద్ హష్మీది హత్య చేసినటువంటి గూండాలు దేశాన్ని పరిపాలిస్తున్నారు. కళల మీద, కవుల మీద, కళాకారుల మీద దాడులు చేస్తున్నటువంటి ఈ మతోన్మాదుల కుట్రలను, ఈ సంఘ పరివార శక్తుల ఆగడాలను, మతం పేరుతోటి, రాముడి పేరుతో చివరికి మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి గాడ్సే వారసుల వల్ల ఈ దేశాన్ని పరిపాలిస్తూ మహాత్మా గాంధీ గ్రామీణ శ్రామిక పథకాన్ని పేరు మార్చి జీ రామ్జీ అని చెప్పేసి పెట్టడం అంటే వాళ్ళ మతం పేరుతో ఈ దేశాన్ని విభజిస్తున్నారు. డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తున్నటువంటి ఈ సంఘ పరివార శక్తుల ఆగడాలను అరికట్టడానికి కళాకారులు చైతన్యవంతమైనటువంటి పాత్ర. కళాకారులు మానవ హృదయ నిర్మాతలని చెప్పినటువంటి లేని మహాశయుడి సూచన ఆధారంగా చేసుకొని ఇవాళ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఖమ్మంలో జరిగే 18వ తేదీన చలో ఖమ్మం కార్యక్రమాన్ని జయప్రదం చేసే దానిలో భాగంగా ఈ రోజున విజయవాడ నగరం నలుమూలలా కూడా మా కళాకారులు మీ ముందుకు వస్తున్నారు. వారిని ఆదరించవలసిందిగాను ప్రజా కళల పట్ల, ప్రజా సాహిత్యం పట్ల, ప్రజా పోరాటాల పట్ల నిబద్ధతతో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి చేసిన ఈ ప్రచార జాతాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వర్ధిల్లాలి ప్రజా కళలు.